దోశలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇలా వెరైటీగా దోశలు వేశారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారండి. రాగులు, మినపప్పు, అలానే మిల్లెట్స్ అండి. మిల్లెట్స్లో రకాలు ఉంటాయి, చాలా రకాలు. మనం ఇలా అన్నీ ఒకేసారి డైట్ చేసే వాళ్ళకి కానీ చాలా బాగుంటుందండి ఈ దోశలు. క్రిస్పీగా టేస్టీగా ఉండే దోశలండి. దోశ అలానే పల్లి కొబ్బరి చట్నీ అండి. ఇవైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి. మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. ఇవాళ వీడియో ఏంటంటే మిల్లెట్ దోశ అండి. ఇవైతే రాగులు అన్ని మిల్లెట్స్ కలిసి చేసిన దోశ అండి. చాలా అంటే చాలా బాగుంటాయి, క్రిస్పీగా మెత్తగా. రోజు ఒకే రకం కాకుండా ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. లేట్ ఎందుకు, పదండి వెళ్దాం ప్రాసెస్లో. ఫ్రెండ్స్, ఇవాళ అయితే మన ఛానల్లో వీడియో ఏంటంటే మిల్లెట్స్ దోశ అండి. ఈ కప్పుతో అయితే నేను ఇవన్నీ కొలుచుకున్నా అండి. బియ్యం అయితే 1 కప్పు తీసుకున్నా, మిగతావన్నీ హాఫ్ కప్పు తీసుకున్నా అండి. ఇక్కడైతే బియ్యం 1 కప్పు, అలానే హాఫ్ కప్పు మినప్పప్పు అండి, అలానే రాగులు హాఫ్ కప్పు. రాగులు అనేటివి చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇందులో కాల్షియం, ఐరన్ ఇలా వారానికి ఒకసారైనా 2 సార్లైనా తీసుకుంటే చాలా మంచిదండి. అలానే శనగలు కొద్దిగా, శనగబ్యాళ్ళు, అలానే అలసందులు కొద్దిగా, ఎర్రపప్పు అండి, ఎర్ర కందిపప్పు, అలానే కొద్దిగా పెసరపప్పు. ఇదైతే టేస్ట్ కోసం అనేసి రంగు మారడం కోసం ఎర్రగా వస్తాయండి మెంతులు వేయడం వల్ల. ఇంకా ఇవన్నీ అయితే ఒక 8 అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి. మనం ముందు రోజు పొద్దున తీసుకోవాలంటే ముందు రోజే నానబెట్టుకోవాలి. ఇవైతే ఒక 8 అవర్స్ నానితే చాలా బాగుంటాయండి. ఎప్పుడు ఒకే రకం దోశ కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టారంటే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. అలానే హెల్తీగా కూడా ఉంటారు. ఇక ఇప్పుడైతే అన్నీ ఒక బౌల్లో వేసుకొని ఒక 2 సార్లు అయితే కడిగేసుకోవాలండి. దీంట్లో ఏమైనా డస్ట్ ఉంటే అంతా పోతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇలా 2 సార్లు అయితే కడిగేసి మంచినీళ్ళు అయితే వేసేసి పెట్టుకోవాలి. ఒక 8 అవర్స్ అయితే నానితే చాలా బాగుంటాయండి దోశలు అనేటివి. సరే, ఇంకా ఈ వాటర్ అయితే ఉండేసి మంచినీళ్ళు అయితే వేసేద్దాము. చూడండి, ఇలా వాటర్ అయితే అన్నీ వేసేసుకొని 8 అవర్స్ పాటు నానబెట్టాలి. ఇక్కడ 8 అవర్స్ తర్వాత అయితే చూడండి ఎలా నానాయో చూపిస్తాను. సరే, మొత్తం అన్నీ బాగా నానాయండి. ఇప్పుడైతే దీన్ని మిక్సీకి అయితే వేసుకోవాలి. ఈ మిక్సీకి వేసుకుంటే ముందు కొద్దిగా హాఫ్ కప్పు అటుకులు కూడా నానేసానండి. ఇక్కడ ఇవి కూడా వేసుకోవడమే. ఇవి వేస్తే చాలా మెత్తగా చాలా బాగా వస్తాయండి దోశలు అయితే. చూడండి, మొత్తం రాగులు అలానే మినప్పాలు అన్నీ బాగా నాన్నాయి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో కొద్దిగా వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని ఒక బౌల్లో అయితే వేసుకున్నాము. చూడండి, ఇలాంటి వెడల్పాటి గిన్నె తీసుకున్నామంటే మనం కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. అలానే నైట్ అంతా పులియనివ్వాలి. ఇక్కడైతే ఇలా వేసుకున్నాక ఇంకొకసారి అయితే అవుతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకొకసారి కూడా ఇలానే వేసేసుకోవాలండి. ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి ఈ మిల్లెట్స్ దోశ. అలానే డైట్ చేసే వాళ్ళకు చాలా ఉపయోగపడుతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి. మీరు చూడడం వల్ల మా ఛానల్ అయితే మరింత ముందుకైతే వెళ్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా అయితే మిక్సీ పెట్టుకొని మళ్ళీ ఈ బౌల్లో అయితే వేసేసుకున్నాము. చూడండి, మొత్తం అయితే ఇలా వేసుకున్నాం కదా. ఒకసారి కలుపుకుంటే మనకు మొత్తం అంతా కలుస్తుందండి. ఇలా చేతితో కలుపుకోవడం వల్ల దోశ పిండి అనేది చాలా బాగా పులుస్తుంది. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి.
మిల్లెట్ దోశలండి. రోజు ఒకే రకం దోశ తిని బోర్ కొట్టింటుంది. ఒకసారి ఇలా కూడా చేసి పెట్టారంటే ఇంటిల్లు కాదు ఇష్టంగా తింటారండి. చూసారా, మొత్తం ఇలా ఒకసారి అయితే కలిపేసుకుని ఒక ప్లేట్ అయితే మూసేసుకుంటే సరిపోతుంది. మిగతా ప్రాసెస్ అంతా మార్నింగ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా మూత పెట్టేసి ఒక నైట్ అంతా ఇలా ఫర్మెంట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ కల్లా 5 కంటే 5కి వచ్చేసిందండి. బాగా పొంగింది, బాగా పులిసిందండి పిండి అయితే. ఇప్పుడైతే ఇందులో మనము కొద్దిగా ఉప్పు అలానే వంట సోడా వేసేసి కలుపుకోవాలి. చూసారా ఎంత బాగా పొంగిందో. దోశలు కూడా చాలా బాగా వస్తాయండి ఇలా వచ్చాయంటే. చూడండి, రుచికి సరిపడా సాల్ట్ అలానే కొద్దిగా వంట సోడా అన్నీ వేసేసి ఇలా బాగా కలుపుకున్నామంటే సరిపోతుంది. ఇంకా ఇందులో అయితే పల్లీ చట్నీ అయినా, కొబ్బరి చట్నీ అయినా, టమాటో చట్నీ అయినా చాలా బాగుంటుందండి ఈ దోశలోకి. మిల్లెట్ దోశ పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా దోశ వేసుకోవడమే ఆలస్యం. అయితే ఇది కొద్దిసేపు ఇలానే నాననిద్దాము. పల్లీ కొబ్బరి చట్నీ అయితే చేసుకుందామండి. చూడండి, ఒక 1/2 కప్పు పల్లీలు, అలానే ఒక ఎండు కొబ్బరి అండి, అలానే ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక టమోటో, ఆనియన్, అలానే కొద్దిగా కొత్తిమీర. టేస్ట్ కోసం అయితే చాలా బాగుంటుందండి. ఇలా చేశారంటే ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక కళాయి అయితే పెట్టేసుకొని ఈ పల్లీలు అనేటివి వేయించుకోవాలండి. ఇవి బాగా వేగితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చట్నీ అనేది. చూడండి, పల్లీలు అనేటివి తోడుగా వేయించుకోవాలండి. పల్లీ కొబ్బరి చట్నీ అంటే మా ఇంట్లో చాలా ఇష్టం అండి, మా పిల్లలకు, మా ఆయనకు. మీరు కూడా ఇలానే చేస్తారా ఫ్రెండ్స్? ఒక చిన్న కమెంట్ అయితే పెట్టండి ఎలా చేస్తున్నారో. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది. ఇప్పుడు వ్యూసే పోవట్లేదండి, చాలా బాధగా ఉంది. అయినా కూడా ఎన్ని పోతే అన్ని పోని, కానీ మా ఛానల్లో అయితే డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. చూసి అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి, పల్లీలు అయితే పక్కకు తీసిపెట్టి ఇప్పుడైతే అదే ప్యాన్లో చూడండి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్, టమోటో, పచ్చిమిర్చి అన్నీ మగ్గించుకోవాలి. ఇక్కడైతే అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసి అన్నీ మగ్గించుకోవాలి. టేస్ట్ మటుకు అద్దరిపోతుందండి ఇలా చేశారంటే. చూడండి, మొత్తం ఇవైతే అన్నీ వేసుకోవాలి. ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చండి. కొద్దిగా వేయించుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా మగ్గాక మనం కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసుకుంటే టేస్ట్ అనేది అద్దరిపోతుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. మొత్తం అయితే ఇలా మగ్గించుకోవాలండి. చూడండి, ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. చల్లారాక మిక్సీ అయితే పట్టుకుంటే చట్నీ అయితే రెడీ. చూడండి, ఇక్కడైతే కొబ్బరి చిన్న ముక్కలుగా చేసుకున్నాను. అలానే పల్లీలు కూడా వేసుకొని కొద్దిగా మిక్సీ పట్టుకోవాలండి. ఫస్ట్ ఇవి 2 అయితే మిక్సీ పట్టుకుంటే మెత్తగా అవుతాయి. చూడండి, ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాక మనం మగ్గించుకున్న ఈ టమోటో మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా రుచికి సరిపడా సాల్ట్, అలానే కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోనండి. చూడండి, ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఒక పోపు అయితే పెట్టుకున్నామంటే చట్నీ అయితే రెడీ. చూడండి, అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకున్నామంటే చట్నీ అనేది టేస్ట్ బాగుంటుందండి పోపు వేయడం వల్ల. చూడండి, ఆయిల్ అయితే వేడైంటుంది. ఇప్పుడు మినపప్పు, శనగపప్పు, అలానే కొద్దిగా జీలకర్ర, ఆవాలు కొంచెం వేడవ్వాలి ఇది. ఇప్పుడైతే జీలకర్ర, ఆవాలు, కొద్దిగా ఎండుమిర్చి వేస్తే బాగుంటుందండి. చివరగా కరివేపాకు. చూడండి, పోపు అయితే రెడీ. చూడండి, చట్నీ అయితే ఒక గిన్నెలో ఇలా వేసుకొని మొత్తం ఇలా వేసుకున్నామంటే
టేస్టీగా ఉండే పల్లి కొబ్బరి చట్నీ అయితే రెడీ. చూడండి దోశ పిండి అయితే రెడీ అయిపోయింది. ఇంకా అలానే చట్నీ కూడా రెడీ. ఇప్పుడైతే దోశ అయితే వేసుకుందామండి. చూడండి కొద్దిగా వాటర్ అయితే ఇద్దాం అనుకొని ఆనియన్తో ఇలా రుద్దామంటే మనకు దోశలు విరిగిపోకుండా ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా చేయడం వల్ల హెల్తీగా ఉండే దోశ అండి. ఇవాళ అయితే మిల్లెట్స్ దోశ పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. రండి కొద్దిగా ఆయిల్ వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఎప్పుడు ఒకే రకం దోశ కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లి కాదు ఇష్టంగా తింటారు. చూడండి ఫ్రెండ్స్, ఇలా రెడ్గా కాలాక కూడా తిప్పేసుకోవాలి. ఇలా నార్మల్ దోశలోనే ఉంటాయండి, చాలా బాగుంటాయి ఇలా చేసుకున్నారంటే. సరే చాలా బాగా వచ్చాయి కదా. చూడండి ఫ్రెండ్స్, ఇలా కొద్దిగా కరివేపాకు పొడి కానీ మునగాకు పొడి కానీ ఇలా చల్లుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటాయండి. దోశలు మళ్ళీ మళ్ళీ తింటారండి, అంత టేస్టీగా ఉండే దోశ మిల్లెట్ దోశ. చూసారా ఫ్రెండ్స్ ఇలా సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నామంటే చూడండి ఫ్రెండ్స్, ఇలానే మరిన్ని దోశలు అయితే ఇలానే వేసుకోవాలండి. చూస్తుంటేనే నోరు ఊరిపోయే దోశలు ఒక్కటి కూడా మిగిల్చకుండా తినేస్తారండి. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. చూడండి క్రిస్పీగా సాఫ్ట్గా ఉండే దోశ అయితే రెడీ. చూడండి ఇందులోనే పల్లి కొబ్బరి చట్నీ అండి. ఇదైతే చాలా బాగుంటుంది కాంబినేషన్ వచ్చేసి. ఇంతే అండి, చూసారా చాలా సాఫ్ట్గా క్రిస్పీగా ఉండే దోశ అయితే రెడీ. ఇప్పుడైతే టేస్ట్ అయితే చేసేద్దామండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే మిల్లెట్ దోశ, అలానే పల్లి కొబ్బరి చట్నీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ వ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేద్దాం. బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.